ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినం ప్రభు దినం. మనం గత రాత్రి ప్రార్థించాం కదూ. ప్రభువు ఈ రోజుకి రేపటికి ఎపిసోడ్ సహకారాలను పంపించాడు. నేను చెప్పాను కదా, ప్రభు సజీవుడు, ఆయన సహాయం చేస్తాడని. మనం నమ్మినది సత్యవంతుడైన దేవుణ్ణి, మన మాటలు వింటున్నవాడిని, మనతో మాట్లాడేవాడిని నమ్మాం. తన కుమారుని ఇవ్వటానికి వెనుతీయని వాడు మన ప్రతి అవసరాన్ని ఎందుకు తీర్చడు? పౌలు గారి ప్రశ్న ఇది. దేవుడు పరిష్కారాన్ని తనంతట తాను ఆపదలుచుకుంటే తప్ప అది ఆగేది కాదు. అది నా విశ్వాసం. ఆయన ఆపేయాలి అని అనుకుంటే కొనసాగించడం ఏ మానవుడికి చేత కాదు, ఎంత డబ్బున్నా కూడా. కాబట్టి ప్రభువు ప్రార్థన వింటారు అనేది మీరు నేర్చుకోవాలి. ఆయనపై ఆధారపడాలి అనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు శాతవాహన నగర్ వాస్తవ్యులు సహోదరులు కత్తి వెస్లీ రాజ్ కుమార్, వీరి శ్రీమతి రమాదేవి గార్ల కుమార్తె ఇందిర ప్రియాంక గారి జన్మదినం, ప్రథమ జన్మదినం సందర్భంగా తాతయ్య నానమ్మ కత్తి కోటేశ్వరరావు పుష్పమ్మ గారు, తాతయ్య అమ్మమ్మ అక్కయ్య పాపమ్మ గారు సహకారం ఇస్తున్నారు. కత్తి వెస్లీ రాజ్ కుమార్ గారికి, రమాదేవి గారికి, కోటేశ్వరరావు పుష్పమ్మ గారులకు, అక్కయ్య పాపమ్మ గారులకు వందనాలు. ఇందిరా ప్రియాంక ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. క్విజ్ రాసేవారి సంఖ్య దినదినానికి తగ్గిపోయింది. 2-3కి వచ్చింది. ఒకప్పుడు 130-150 మంది రాసేవాళ్ళు. ఆ సమయాన్ని వాక్యానికే వాడుకుంటున్నాను ఇప్పుడు నేను. 450 వారాలు పైగా, 450 క్విజులు పైగా మీకు ఇచ్చాం. ఇప్పుడు కొందరు అడుగుతున్నారట, క్విజ్ ఇవ్వటం లేదేమి, మాకు ఉపయోగంగా ఉంది అని. దాన్ని బట్టి నాకు అనిపిస్తోంది, వారు పోస్ట్ చేయలేకపోయినా కూడాను వారు ఇంటి దగ్గరైనా చదివి రాసుకుంటున్నారేమో అని అనిపిస్తోంది. ఆ విషయం నాకు తెలియదు కదా. ప్రభుత్వం అయితే మరలా తిరిగి క్విజ్ రెస్టోర్ చేయడానికి 1-2 వారాల్లో శ్రీధర్ గారితో కలిసి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వెస్లీ రాజ్ కుమార్ గారు, రమాదేవి గారు కొరకై మీకు కృతజ్ఞతలు. వారి కుమార్తె ఇందిర ప్రియాంక ప్రథమ జన్మదినం. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చూపండి. కుటుంబ సభ్యులను దీవించండి. చిన్న బిడ్డను గత సంవత్సరం అంతా కాపాడినారు, రానున్న కాలంలో మీ కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారుల కొరకు మేము ప్రార్థించగా మీరు మాకు సహాయం చేశారు. ఈ మాసాంతము వరకు కూడా కావాలను అత్యధికమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి ప్రభు. వాటిని తీర్చుట నీకు మాత్రమే సాధ్యం. మీరే కార్యం చేయండి నాయన. మీ దివ్యమైన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. కనికరించండి. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా అనుగ్రహించమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి.
106వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. దేవుడు తన ప్రజలకు ఏం చేశాడు అనేది 105వ సంకీర్తన. మేలు చేసిన దేవునికి, విడిపించిన దేవునికి ఎట్లా తిరుగుబాటు చేశారనేది 106వ సంకీర్తన. విచిత్రం కాదు? దేవుడు మేలు చేశాడు, ఇజ్రాయేలీయులు దేవుని తిరస్కరించారు. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. నేను ఉదయాన్నే ప్రసంగి గ్రంథం చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం చదువుతుంటే అందులో వ్రాసిన అనేక విషయాలు సహజత్వానికి భిన్నంగా, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బలము గలవారు గెలువరు, ఇలాగున చాలా విషయాలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అంతేకాదు, పేదవారి జ్ఞానము అక్కరకు రాదు, పేదవాడు చేసిన గొప్ప కార్యాలు లెక్కలోకి తీసుకోరు ప్రజలు. అర్థమవుతుందా? ఇవన్నీ చదివినప్పుడు అనిపించింది, ఏమిటి మానవ జాతి అసలు? వారు ఏం పోగొట్టుకున్నారు? వారు ఎరుగక ఉన్నారు. వారికి సువార్త అత్యవసరం అనేది నేను గుర్తెరిగాను. మనుషులు పాపం చేసి మార్గాలు చెరిపేసుకున్నారు. దేవుడు వారికి ప్రత్యక్షతనిచ్చిన ఇశ్రాయేలీయులు చెరిపేసుకున్న మార్గాల్లోనే నడిచారు తప్ప దేవుని వైపు తిరగటానికి ఇష్టపడలేదు. అందుకే వారు అరణ్య యాత్రలో ఆ తరం వారు రాలిపోయారు. దేవుని యొక్క న్యాయం గొప్పది. దేవుని యొక్క న్యాయం గొప్పది. ఆయన తన క్రియలలో నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా అగపరుచుకుంటాడు, కనపడతాడు. మనమే దోషులం అవుతాం. మనమే దోషులం అవుతాం. చూడండి, 106వ సంకీర్తన మనం ధ్యానం చేద్దాం. స్తుతించవలసిన దేవుణ్ణి ఎట్లా తిరస్కరించారో చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యాలను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయము అనుసరించువారు, ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమాన్ని నేను చూస్తూ, నీ జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వల్లనే మేము పాపం చేసితిమి, దోషాలు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉన్నారు. నీ కృపా బాహుళ్యాన్ని జ్ఞాపకముకు తెచ్చుకోకపోయారు. ఎర్ర సముద్రము వద్ద వారు తిరుగుబాటు చేశారు. 7 వచనాలు నేను చదివాను. ఈ రచయిత తమ పాత చరిత్ర జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత తరాన్ని, రాబోతున్న తరాన్ని అలర్ట్ చేస్తున్నాడు. మన పితరులు చేసిన తప్పులే మనం చేయొద్దు. మన పితరులు వెళ్ళిన బాటలు, అక్రమ బాటలు మనం నడవద్దు. మన మార్గాలు సరిచేసుకుందాం, మన జీవితాలు సరిచేసుకుందాం. మనం దేవుని స్తుతిద్దాం, ఆయన మార్గాల్లోనికి వద్దాం. ఇది అతని యొక్క ప్రేరేపితాంశం. యెహోవా దయాళుడు, దేవుడు దయగలిగిన వాడు. అందుకే మనం ఆయన స్తుతించాలి. ఇవాళ ఈ విధంగా మనం క్షేమంగా ఉన్నాము అని అంటే ఆయన దయ, ఆయన కృప. ఆయన కృప నిత్యం మన పట్ల ఉంది.
ఉక్రెయిన్ గగనతలం మీద 295 మందితో ఎగురుతున్నటువంటి వెళుతున్న ఒక పౌర విమానం ఒక మిసైల్తో పేల్చేశారు. అది రవాణా విమానం అయ్యుండొచ్చు అనే భ్రమతో పేల్చారు అని అంటున్నారు. నా మాట వింటున్నారా? ఎవరికి నష్టం కలిగించాలనుకుంటున్నారు? అర్థమవుతుందా? మనుషులు మరొక మానవునికి నష్టం కలిగించాలనుకుంటున్నాడు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? మానవ జాతి అంతరించిపోతుంది. మానవులే సఫర్ అవుతారు. ఎదటవాడు సఫర్ అవుతుంటే మనం ఆనందించడం ఏమిటి? సాడిస్టిక్ మైండ్, చాలా అక్రమమైనటువంటి తలంపు. వారి పొరపాటు అవగాహన 300 కుటుంబాలు కన్నీటి పాలయ్యాయి. దేశాల మధ్య పచ్చగడ్డు వేస్తే మండే పరిస్థితి ఉంది. మానవులు గుర్తెరగాలి, మనం ఇవాళ బ్రతుకున్నామంటే దేవుని దయ, దేవుని కృప. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఘోరమైనటువంటి మరణాలు మనం చూస్తున్నాం. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుంది. నా మటుకు నేను ఇవాళ సజీవుడుగా ఉన్నాను అంటే ఆశ్చర్యం నాకు. చాలా ప్రమాదాల నుండి నేను బయటపడ్డాను. దానికి కారణం దేవుని కనికరం, దేవుని కృప. నేను గుర్తిరిగాను. మీరు కూడా మీ జీవితంలో అనేక విపత్తులు, అనారోగ్యాలు, ప్రమాదాలు, కుట్రల నుండి బయటపడి ఉంటారు. దానికి కారణం యేసయ్య మీపై చూపిన కృప మాత్రమే. ఆయన దయాళుడు. అందుకే మనం సజీవులుగా ఉన్నందుకు ఆయన స్తుతించాలి. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటింపగలడు? 2 ప్రశ్నల్లో ఆన్సర్ ఏమిటో తెలుసా? ఎవడు ప్రకటింపలేడు, ఎవడు వర్ణింపలేడు. ఆయన పరాక్రమ కార్యం, అసలు మనకు ఆయన పరాక్రమ కార్యం పూర్తిగా అర్థం కాదు. కొంత రిజల్ట్స్ మాత్రమే మనకు తెలుస్తూ ఉంటాయి. దాని పరిమాణాలు, పరిణామాలు అవే అర్థమవుతాయి తప్ప దాని ఇన్నర్ ప్రిన్సిపల్స్ ఏమిటో మనం పసిగట్టలేం. నీరు ద్రాక్షారసంగా మారింది. కానా వివాహంలో విందులో పరువు నిలిచింది. కాబట్టి నీరు ద్రాక్షారసం అయింది, దేవునికి స్తోత్రం అంటాం, అంతవరకు తప్ప ఎట్లా అయింది, ఏం జరిగింది, ఏం మార్పులు అయ్యాయి మనకు తెలియదు. అది పరాక్రమ కార్యం. అది ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు. ఒక పక్షవాయువు చేత బాధపడుతున్న ఒక శరీరం కలిగిన ఒక వ్యక్తి ఒక పరుపు మీద పడి ఉన్నటువంటి వాడు తాను లేచి ఆ పరుపు మడిచి తన వీపును పెట్టుకుని నడిచి వెళ్ళిపోతాం. ఏటువంటి కార్యం ఇది! ఓహ్, గొప్ప పరాక్రమ కార్యం. దాన్ని ఎవడు వర్ణిస్తాడు? ఒక మెడికల్ కాలేజీ యూనిట్ డాక్టర్స్కి, మెడికోస్కి ఆ కేసు అప్పగిస్తే తల బాదుకుంటారు. ఎట్లా జరిగింది ఇది? వితౌట్ మెడిసిన్, వితౌట్ ఎనీ ఎలక్ట్రిక్ షాక్స్, వితౌట్ ఎనీ థెరపీస్, వితౌట్ ఎనీ ఆపరేషన్స్. హౌ ఇట్ హ్యాస్ హ్యాపెన్? ఎట్లా జరిగింది ఈ స్వస్థత? యేసు నోటి మాట. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు, అంతే. నడిచాడు. శృంగారమును దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కుంటివాడు కూర్చున్నాడు, 40 సంవత్సరాల వయసు. పేతురు, యోహాను యేసు నామములో లేపారు. అతడు లేచాడు, నిలిచాడు, దిగ్గుని నిలిచాడు, గంతులేశాడు, మందిరంలోకి వెళ్ళాడు. ఈ కుంటివాడు వీడేనా అని ఆశ్చర్యపడ్డారు. అర్థమవుతుందా? ఈ భీకర కార్యం ఏ విధంగా పసిగట్టగలుగుతారు? ఎవడు వర్ణించగలుగుతాడు? పోనీ ఒక
బిషప్స్ కౌన్సిల్కి అప్పచెప్తే వర్ణించగలుగుతారంటారా? వర్ణించలేరు. మనకు తెలియని అనేక కార్యాలు ఆయన చేస్తున్నాడు. గిబియోనులో సూర్యుడా నిలువుము, అయ్యాలోను లోయలో చంద్రుడా నిలువుము అని యెహోషువ ప్రార్థించినప్పుడు ఒక నరుని మనవి ఈ విధంగా వినినటువంటి దినము మరొకటి లేదన్నాడు వాక్యం. గిబియోనులో సూర్యుడు 48 hours అట్లా ఉండిపోయాడు, కంటిన్యూస్గా ఉండిపోయాడు. శత్రు సంహారం అయ్యే వరకు అట్లానే ఉన్నాడు. ఇది ఎవరు వివరిస్తారు? నాసా శాస్త్రవేత్తలు పసిగడతారా? చెప్పగలరా? హౌ ద డే కంటిన్యూడ్ ఎట్లా చెప్తారు? ఇప్పటికి అర్థం కాదు. ఇది ఏదో ఒక అద్భుతం గురించి దేవుడి గురించి చెప్పుకోవటానికి రాసింది కాదు, చరిత్రలో సాక్ష్యాధారాలతో రుజువైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరాక్రమ కార్యాలు వర్ణించడం చేత కాదు. ఎర్ర సముద్రాన్ని ఆయన ఆరిన నేలతో చేశాడు, నీళ్లు గోడల నుంచోబెట్టాడు. ఏ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్కి అప్పచెబితే చెప్పగలుగుతాడు? 35 మైళ్ళ పొడవున్న సముద్రం. అర్థమవుతుందా? ఒక్క రాత్రిలో అది ఆరిన నేల ఏర్పడేటట్లుగా దేవుడు చేశాడు అక్కడ. కాబట్టి ఈ కార్యాలు వివరించడానికి మానవునికి మేధస్సు చాలదు, మానవునికి మేధస్సు చాలదు. ఇవన్నీ కూడా చూచి ఇశ్రాయేలీయులు ఆయన తృణీకరించారు. అది విచారకరం, అది విచారకరం. ఒక దినాన ఫాదర్ బాలా వారు వాక్యం చెబుతున్నారు ఒక చోట, నేను వింటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీ అనే అన్యురాలుతో అన్నారు, నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. వెంటనే ఆవిడేముందో తెలుసా? అన్యురాలయ్యుండు కూడా, ప్రభువా నేను మరలా వచ్చి రోజు ఈ నీళ్లు చేదుకొని బాధపడే కంటే నువ్వు ఇచ్చే నీళ్లు నాకు ఇవ్వు, మరలా దప్పిగా నీళ్ళు ఇవ్వు అని అడిగింది. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట ఎర్ర సముద్రం చేల్చబడింది, మన్నా కురిపించబడింది, జీవజలం ఇవ్వబడి, ఇన్ని జరుగుతున్నాయి కదా. వాళ్ళు కూడా ప్రభువా నీకు అసాధ్యమైంది లేదని నమ్మాం, మా యాత్రాకాలం అంతా ఆకలేయకుండా చేయని అడిగితే ఎంత బాగుండేది. ఆహారం లేదు, ఆహారం ఇవ్వని ఏడ్చారు. మాంసం లేదు, మాంసం ఇవ్వని ఏడ్చారు. కానీ నువ్వు ఇది చెయ్యగలవు. ఆహారం 40 దినాలు మోసే కొండ మీద ఉన్నాడు, ఆహారం లేదు, ఎట్లున్నాడు? ఆశ్చర్యం కదూ. కనుక ఆహారం లేకుండా కూడా బ్రతికించగలడు దేవుడని ఎందుకు అడగలేకపోయారు అని ఆ ఫాదర్ గారు ప్రశ్నించాడు. ఒక అన్యురాలు అడిగిందే, అయ్యా దాహం కాకుండా నాకు నీళ్ళు ఇవ్వయ్యా అని. దేవుని ప్రజలు అడుగుంటే ఎలా ఉండేది అని ఆయన ఎదురు ప్రశ్నించాడు. తలంపు బాగుంది కదూ. అవును, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనమే అడగలేం, అడగటమే మనకు అసాధ్యం అయిపోయింది. అడగటం మనకు అసాధ్యం అయిపోయింది. భారతదేశాన్ని నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు నేను అడగగలుగుతామా? అడగవచ్చును, అడగగలుగుతాం కూడా, కానీ అడగం. మనమేం చేసుకుంటాం అని అనుకుంటాం. భారతదేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి నాకు ఇవ్వండి అని నువ్వు అడగలుగుతావా? నేను క్లాప్స్ ట్రస్ట్ పెట్టాను. క్లాప్స్ ట్రస్ట్ లోగో ఏమిటో తెలిసిన? భారతదేశ చిత్రపటం, ఇండియన్ మ్యాప్. అందులో క్లాప్స్ ట్రస్ట్ అని పెట్టాను. ఇంకేమీ కనపడదు ఆ బొమ్మలో. ఇండియా పటంలో క్లాప్స్ ట్రస్ట్ కనిపిస్తుంది. అది నేను దర్శనంగా అడుగుతున్నాను. గివ్ మీ ద ఇండియా టు షో ద క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. సోదరుడా, సోదరి, ఆయన యొక్క కీర్తిని ఎవడు ప్రకటించగలుగుతాడు?
పరిపూర్ణంగా ఎవడూ ప్రకటించలేడు. ఆయన సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. ఆయన లోకమంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆయన కీర్తిని ఏమని వర్ణిస్తాము? కేవలం ఇశ్రాయేలీయులకే దేవుడా? కాదు, సర్వలోకానికి ఆయన దేవుడు. సకల మానవ జాతులన్నింటికి, దేశాల ప్రజలన్నింటికి, ప్రపంచ ప్రజలందరికీ ఆయన్ని దేవుడు. ఆయన కీర్తిని ఎవడు వివరిస్తాడు? యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమం నేను చూస్తూ సంతోషిస్తున్నాను అన్నాడు. న్యాయం అనుసరించేట్లు ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకునేట్లుగా ఉన్నవాళ్ళు దీవించబడతారని రాశాడు. ధన్యులు అంటే బ్లెస్డ్, బ్లెస్డ్ అంటే దీవించబడ్డారని. ఎవరు? న్యాయము అనుసరించేవాళ్ళు, నీతిని ఎల్లవేళలా. ఎల్లవేళలా అంటే ఎప్పుడు, ఒక పీరియడ్లో కాదు, ఎవ్రీ టైం, లైఫ్ టైం నీతిని అనుసరించేవాళ్ళు ధన్యులు, దీవించబడతారు. ఈ మాట మనం అంగీకరించాలి. న్యాయాన్ని వెంబడించటం, నీతిని అనుసరించటం నిజంగా దీవెనకు కారణం. ఇది లాంగ్ టైం ప్రాసెస్లో రుజువు అవుతుంది. ఒక వ్యక్తి పాపం ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఒక వ్యక్తి నీతిగా తనకు కలిగిన దాంతో తృప్తిపడి జీవించడం ప్రారంభించాడు. పాపము చేసి డబ్బు సంపాదించిన వ్యక్తి తన జీవిత చివరి కాలంలో తాను గ్రహించగలుగుతాడు తాను సంతోషంగా లేడని. నీతి చేత సంపాదించిన వ్యక్తి, కొంచెంతో తృప్తి పడిన వ్యక్తి జీవితకాలాన్ని వెనక్కి చూచుకున్నప్పుడు చెబుతాడు, ఐఎమ్ బ్లెస్డ్, నేను దీవించబడ్డాను, నేను తృప్తిగా ఉన్నాను. అవునండి, మనం నీతిని అనుసరించితే ధన్యులం, న్యాయాన్ని అనుసరిస్తే ధన్యులం. నీతి న్యాయములు తప్పి ఎన్నడూ ప్రవర్తించడానికి మన అడుగులు పడకూడదు. మన అడుగులు పడకూడదు, గుర్తుపెట్టుకోండి. న్యాయము ఒకటే ఉంటుంది, 4 రకాల న్యాయాలు ఉండవు. న్యాయాన్ని న్యాయంగా మనం అమలు చేయటం తెలుసుకోవాలి మన జీవితంలో. అప్పుడే మనం ప్రయోజనకరమైన వ్యక్తులుగా జీవించగలుగుతాం. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు. నీ ప్రజల యందు, నీ జనులకు, నీ స్వాస్థ్యం. చూడండి, ఇక్కడ నీ 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 అని మాట్లాడుతున్నాడు. దేవుడికి దేవుని జనుల మీద ఒక అభిప్రాయం ఉంది, ఒక ప్రేమాభిమానాలు ఉన్నాయి. వారు సంతోషించేటట్టు, వారికి కలిగిన సంతోషాన్ని బట్టి నేను సంతోషించేట్టు చేయమన్నాడు. మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూస్తూ, వారికి కలిగే సంతోషాన్ని బట్టి సంతోషిస్తూ, వారిని బట్టి నిన్ను కొనియాడుతూ, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకోమన్నాడు. చూడండి, దేవుని పిల్లలు వారి యాటిట్యూడ్స్ ఎట్లా ఉండాలంటే ఇతరుల సంతోషాన్ని ఆకాంక్షించేవారిగా ఉండాలి, ఇతరుల క్షేమాన్ని ఆకాంక్షించేవారుగా ఉండాలి. క్షేమము, సంతోషం. ఎదటవారు ఏడుస్తూ ఉంటే మనం సంతోషపడితే దేవుని పిల్లలం కాదు. మనం ఏడ్చేవారితో ఏడ్చేవాడే దేవుని బిడ్డ. సంతోషించేవారితో అందరూ సంతోషిస్తారు. కనుక మన యాటిట్యూడ్ ఎదటవాడు సంతోషంగా ఉండాలి, ఎదట వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఎదట వ్యక్తి ఆనందంగా ఉండాలి. అది మన యొక్క ఉద్దేశమై ఉండాలి. అలా అనుకుంటున్నారా? ఎదటవాడు ఇప్పుడు నాశనం అయిపోతాడా, ఎదటవాడు ఇప్పుడు పాడైపోతాడా, ఎదటవాడు ఇప్పుడు గాయపడతాడా, నష్టపోతాడా అని చూడకూడదు. కనుక భక్తుడు అడుగుతున్నాడు, నేను అలాంటి వాడిని, నీ జనుల క్షేమం, నీ జనుల సంతోషం చూసి ఆనందించేవాడిని కనుక నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు.
ఆనందించాలండి. ఎదుటి వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే ఆనందించాలి. కొంతమంది విషపు చూపు నిలుపుతారు. ఎదుటివారు బాగుపడుతుంటే సంతోషిస్తుంటే కొందరు ఏడుస్తారు, విషపు చూపు నిలుపుతారు, విమర్శలు గుప్పించేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా. మేము మా పితరులలాగా మేము కూడా పాపం చేశాం, దోషాలు చేసి భక్తిహీనమయ్యాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతాలు గ్రహింపక ఉన్నారు, నీ కృపాబాహుళ్యం జ్ఞాపకానికి తెచ్చుకోకుండా ఉన్నారు. సముద్రం దగ్గర వారు తిరుగుబాటు చేశారు, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. చూడండి, ఏమిటి వాళ్ళు సముద్రం దగ్గర చేసిన తప్పిదం? ఐగుప్తు రథాలు 600 రథాలు తరుముకొచ్చేస్తున్నాయి. ఫరో సేనలు గడగడలాడిస్తున్నారు. ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు అనుకున్నారు, మనం చస్తామిక వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుని కోపం పుట్టించారు. అయినా సరే దేవుడు వారిని రక్షించాడు. ఎర్ర సముద్రం చీల్చి మరీ రక్షించాడు. మనమేమై ఉన్నామో దానిని బట్టి ఆయన ఎప్పుడూ ప్రవర్తించడం లేదు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన ప్రవర్తిస్తున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. వాళ్ళు ఏమై ఉన్నారో దాన్ని బట్టి ప్రవర్తించద్దు. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ప్రవర్తిద్దాం. అర్థమవుతుందా? మనం ఏమై ఉన్నాం? మనం ప్రేమ కలిగి ఉన్నాం, మనం న్యాయం కలిగి ఉన్నాం, మనం నీతి కలిగి ఉన్నాం. దాని ప్రకారం స్పందిద్దాం. వాడు చెడ్డవాడు, వాడు మంచివాడు కాడు, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు, ఇవన్నీ మనకొద్దు. మనం మంచివాళ్ళం అయితే మంచిగా స్పందిద్దాం. మనం విశ్వాసులు స్పందిద్దాం. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 9వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు శాతవాహన నగర్ వాస్తవ్యులు కత్తి వెస్లీ రాజ్ కుమార్ రమాదేవి గారి కుమార్తె ఇందిర ప్రియాంక ప్రథమ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు కత్తి వెస్లీ రాజ్ కుమార్ రమాదేవి, నానమ్మ తాతయ్య పుష్పమ్మ కోటేశ్వరరావు, అమ్మమ్మ తాతయ్య పాపమ్మ అక్కయ్య గారు సహకరిస్తున్నారు. మనం ప్రార్థించిన రీతిగా ప్రభువు ఈ దినం జవాబిచ్చారు. ఇంక నువ్వు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు విరివిగా కావాలి. ఒక దినానికి 2 ఉంటే తప్ప ప్రోగ్రాం చివరికి వెళ్ళేప్పటికి సహాయం దొరకదు. లేదా ప్రభు అద్భుత సహాయం పొందాలి. మనం ప్రార్థిద్దాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. వాక్యము చేత మమ్మలను బ్రతికించుము, నడిపించుము, మేలు చేయము. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలమనందరికీ తోడైనరుగాక. ఆమేన్.